అక్షయగా ఈ ఊరు రావాలని మొదట్లో నీ గురించి ప్రయత్నించాను. నీ అమ్మ అపర మేధావిలా ఆలోచించి నిన్ను అర్చన రూపంలోకి మార్చి తీసుకొచ్చి పెద్ద దెబ్బ కొట్టింది. అప్పట్నుంచి నాకు సమయం అనుకూలించడం లేదు, నా ప్రయత్నాలు ఫలించడం లేదు. అడుగడుగునా నాకు అపజయం, నీ అమ్మకు విజయం. చివరికి నువ్వు ఈ విధంగా దొరకడం నా అదృష్టం. ఇప్పుడు నిన్ను నా మంత్రశక్తితో మాయం చేసి నా కోటలో ప్రత్యక్షమయ్యేలా చేస్తాను. అక్షయ! 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 అక్షయ ఎక్కడున్నావు? అక్షయ! అక్షయ! ఎక్కడున్నావమ్మా? అక్షయ! 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 బాబా! అక్షయ! 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 అక్షయ లేమా? అక్షయ! అక్షయ లేమ్మా. అక్షయ! అక్షయ లేమా? అక్షయ! 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 లేమ్మా. లేవట్లేదు. నా బిడ్డకేమైంది బావా? అమ్మా! ఏదో జరిగి స్పృహ కోల్పోయినట్టుంది. ఇక్కడ చూస్తే ఎవరు కనిపించడం లేదు. ఒకవేళ ఆ వశీకర ఏమైనా చేస్తుంటుందా? అదైతే పాపని లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఉండేది కదా. అయితే ఏం జరిగిందో మనం తర్వాత తెలుసుకుందాం. ముందు ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం. పద బావా, ఎత్తుకో. అక్షయ! సరే. అక్షయ! పద అక్షయ! పద. పద. హే, సరైన సమయంలో నీ కొడుకు కోడలు రావడంతో నీ మనవరాలు ప్రాణాపాయ నుంచి తప్పించుకుంది. అయినా సరే వదలను. నా మంత్రతంత్ర శక్తులను ఉపయోగించి నా దగ్గరకు రప్పించుకుంటాను. నీ కళ్ళ ముందే నీ మనవరాల్ని నా అమ్మవారికి బలిస్తాను. నీ అంతు కూడా చూస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? ఏం సాధించానని నవ్వుతున్నావు? నువ్వేం సాధించలేవని నవ్వుకుంటున్నాను. సమయం మించిపోలేదు. సమయం నీ మీదకి ముంచుకొస్తుంది. సమయం ప్రళయమై నీ మీద పడుతుంది. అధ పాతాళానికి వెళ్ళిపోతావు. నువ్వనుకున్నవి ఏవీ జరగవని అర్థమవుతుంది. అందుకే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నా గురించి నా వాళ్ళకి ఇంకా తెలీదేమో. నేనిక్కడ ఉన్న సంగతి ఎప్పటికైనా తెలుసుకుంటారనే అనుకుంటున్నాను. వాళ్ళకి తెలిసిపోయిందని అర్థమవుతుంది. ఇక వీలైనంత తొందరలో నన్ను నా కోడలు ఇక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోతుందనే నమ్మకం కలిగింది. నన్ను నువ్వు ఏమీ చెయ్యలేవు వసీకరా. ఇక్కడ్నుంచి బయటపడలేవేమోననే దిగుల నుంచి బయటపడతావనే ధైర్యం వరకు వచ్చావు. నీ కోడల మీద నీకు నమ్మకం ఉండొచ్చు. అలా అని నన్ను తక్కువ అంచనా వేయడం నీ అమాయకత్వం, మూర్ఖత్వం. నువ్విక్కడున్న సంగతిని నీ వాళ్ళింకా కనిపెట్టలేదు. నువ్వు నా నుంచి తప్పించుకోవడం అసంభవం. సంభవం. అత్యాశ. నెరవేరే ఆశ. నీది పగటి కళ. నీది పీడకల. చూసుకుందాం. నీ పతనం చూస్తాను. నన్ను చెంపదెబ్బ కొట్టావు, బదులుగా చావు దెబ్బ తింటావు. ఈ పెద్దవిడి మధ్యంతా వానపాములా పడుండేదే. ఇప్పుడు తాచుపాములా బుసలు కొడుతుందేంటి? వేదవతి ఇక్కడుందన్న సంగతి అవని వాళ్ళకి ఇంకా తెలీదు. మరి ఏ ధైర్యంతో నన్ను ఎదిరిస్తుంది?
ఇక్కడ ఉన్న సంగతి మీరెలా కనిపెట్టగలిగారు? ఈ విషయం అవనికి మీరే ఎలాగైనా తెలియజేయండి. పాపం నా గురించి వాళ్ళు ఎక్కడెక్కడ వెతుకుతున్నారో. నా వాళ్ళందర్నీ చూడాలని నాకుంది. అందరూ బాగా గుర్తుకొస్తున్నారు. నా కోడలు ఎంత మంచిదో తెలుసుకున్నాను. నా కోడల్ని దగ్గరికి తీసుకోవాలి, నా మనవరాల్ని దగ్గరికి తీసుకోవాలి, క్షమించమని వాళ్ళని అడగాలి. దయచేసి వీలైనంత తొందరగా నా గురించి తెలియజేయండి. అవును, మీకు మాటలు రావు కదా, మరి నా గురించి ఎలా చెప్పగలుగుతారు? అక్షయ, అవని అక్షయ అక్షయ, అక్షయ, అమ్మా అక్షయ అమ్మా అక్షయ, లేమ్మా. అక్షయ అమ్మా అక్షయ బంగారం కొంప తీసిపోయిందా? పోయినా బాగుండదు, కానీ ఇంకా ఊపిరాడి చేస్తుంది కదా. ఎంతసేపు అయినా స్పృహలోకి రాకపోవడం ఏంటి? రాత్రి నుంచి ఇలాగే ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిది. లేదంటే ఉండు, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. బావా, అమ్మవారి దయ వలన అక్షయ్కి ఏం కాదని నా నమ్మకం. కాసేపు చూద్దాం. అప్పటికి స్పృహలోకి రాకపోతే అప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. అప్పటి వరకు ఆగడం ఎందుకమ్మా? అయినా అన్నీ అమ్మవారి మీద భారం వేయడం మంచిది కాదు. అవునమ్మా, మనం ఆలస్యం చేయడం వలన అక్షయ్కు జరగరాంది ఏదైనా జరిగిందంటే తర్వాత మనమే బాధపడాలి. నా బిడ్డ మీద ఆ అమ్మవారి కృప ఎంతుందో తెలియాలి అంటే మనం కాసేపు ఎదురు చూడక తప్పదన్నయ్యా. మీరేం కంగారు పడకండి. అయినా అక్షయ్ మనతో ఒక మాట కూడా చెప్పకుండా కోట దగ్గరికి ఎందుకు వెళ్ళింది? వెళ్ళిన అక్షయ స్పృహ లేకుండా ఎందుకు పడిపోయింది? అక్షయ్ స్పృహలోకి వస్తే గానీ ఆ విషయాలన్నీ మనకి తెలుస్తాయి నాన్న. అమ్మ పడుతున్న బాధను చూస్తుంది. అమ్మకేదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళుంటుందని నేను అనుకుంటున్నాను. వెళ్ళేం చేయగలుగుతుందంట? అంత పెద్ద దుష్టశక్తిని ఈ పిల్ల పిచ్చుక ఎదుర్కోగలుగుతుందా ఏంటి? ఎవరినైనా ఎంతటి సమస్యనైనా ఎదుర్కోగల ధైర్యం నా కూతురుకుంది. కూతురేమో అమ్మ మీద మాట పడనివ్వదు, అమ్మేమో కూతురు మీద మాట పడనివ్వదు. సరిపోయారు ఇద్దరికిద్దరు. వదిలే బంగారం, మనం ఏమన్నా అంటే వీళ్ళ కోపాలు వచ్చేస్తాయి.